నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. అంటారు సాక్షి ఛానల్ ఏమో 20 మంది కిడ్నాప్ చేశామంటారు. అది ఎంతమంది కిడ్నాప్ అయ్యారో తెలియదు. అసలు కిడ్నాప్ లేదని చెప్పి అయినా చెప్తారు. చూడండి, నలుగురు కిడ్నాప్ అయినామన్నారు. ఆ నలుగురు No. కేబుల్ వస్తుంది సౌండ్ బాబెట్ వాళ్ళ నోట్ పెట్టు. ఈయన ఒక వార్డు కార్పొరేటర్, ఈయన పేరు కూడా మాకు తెలియదు. ఈయన ఒక వార్డు కార్పొరేటర్. ఈయన భయపడిపోయి ఆయనే మా కూటమికి రావాలని చెప్పి అక్కడ జరుగుతున్న గొడవలు భయపడి ఆయనే సేఫ్ జోన్ లో చెప్పి ఆయనే మారుతున్నాడు. మమ్మల్ని కిడ్నాప్ చేసి ఆయన ఉన్నాడు. ఇంకో కార్పొరేటర్ ఉన్నాడు. ఇక్కడ నలుగురు కార్పొరేటర్ ఉన్నారు. మాకు ఇంకోటి నేను అలా జరిగినటువంటి సంఘటన వల్ల బయట చేసుకున్నాను. నేను సేఫ్గా ఉన్నాను. మేము కిడ్నాప్ చేసినాం, భయాందోళనకు గురవుతున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు మా ఇంటికాడు ఏడుస్తున్నారు, పిల్లల్ని ఎత్తుకోవచ్చు అని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతారు. కార్పొరేటర్లు చెప్తున్నారు కదా, నలుగురు కార్పొరేటర్లు వాళ్ళే ఆడ సేఫ్ గా కూర్చోవాలంటే ఆడ పార్క్ లో అన్నట్టు వాళ్ళు. మార్నింగ్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్ ఓటు వేయడానికి బస్ దగ్గర గొడవ జరిగింది. ఆ గొడవ జరగడం వల్ల సేఫ్గా పక్కనున్న మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. నేనైతే ఎక్కడ కిడ్నాప్ అలాంటిది అవ్వలేదు. నేను సేఫ్గా ఇంటికి తిరిగి వస్తాను. ఇంకో కార్పొరేటర్, నలుగురు కార్పొరేటర్లు సేఫ్ గా బ్రహ్మాండంగా మధ్యాహ్నం ఎడ తినేసి ఎడ రూముల్లో ఉన్నారంట వాళ్ళు. వాళ్ళు రమేష్ రాయల్ 45 కార్పొరేటర్. తెల్లవారుజామున కొన్ని హాస్పిటల్ బస్సులో గందరగోళం జరిగిన దానివల్ల నేను సేఫ్ ప్లేస్ కి రావడం జరిగింది. అంతేగాని ఎవరు నన్ను కిడ్నాప్ ఏం చేయలేదు. సేఫ్ ప్లేస్ లో వాళ్ళుంటే సంబంధం లేని వ్యక్తులు మాజీ చైర్మన్ గారు ఆందోళన ఉన్నారు, నలుగురు కావాలని చెప్పి కోర్టులో పిటిషన్ చేశారు. ఇందాక నలుగురు కిడ్నాప్ అనేసి అసలు బాధితులు చెప్తున్నారు. తిరుపతిలో అసలు ఏం చేయాలనుకుంటారు? కిడ్నాప్లు, ఈ రౌడీజం గొడవలు మాకు కొత్త కాదు, మీకు కొత్త కాదు కదా. మేము కూడా చేయాలనుకుంటే మీకన్నా నిజంగా చేయగలుగుతాం. కానీ మా కూటమి నాయకులు ఒప్పుకోరు. చంద్రబాబు గారు ఒప్పుకోరు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. మీరు గత ఎన్నికలు మీరు ఓన్లీ డిప్యూటీ మేయర్ ఎన్నికలకి ఇంత డ్రామా ఆడారు. మున్సిపల్ ఎన్నికలు, తిరుపతి ఎంపీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, టౌన్ బ్యాంక్ ఎన్నికలు కూడా మీరు ఎంత గందరగోళం చేశారు. 2 వీడియోలు చూపిస్తాను మీకు. అంటే వీళ్ళు చేసిన అరాచకాల కన్నా నా తిరుపతిలో ఎన్నిసార్లు ఎన్ని కేసులు, ఎంతమంది కొట్టి, ఇళ్లలో దూరి కొట్టి, ఆస్తులు కొట్టి, బెదిరించి, భయపెట్టి, నయానో భయానో మా జనసేన పార్టీ వాళ్ళు 22 వార్డులలో జనసేన పార్టీ పోటీ చేస్తే ఆ 22 వార్డులలో కూడా ఇబ్బంది పెట్టారు. ఇలా అరాచకాలు మీరు చేసి, అన్యాయాలు మీరు చేసి, తిరుపతి ప్రజలందరూ తెలుసు మీరు ఎన్ని చేశారు. గొడవలు కానీ అన్ని కూడా చూస్తున్నారు. ఒకటే చెప్తున్నాం, గెలిచేది మేమే. ప్రజలు మా వైపు ఉన్నారు, కార్పొరేటర్లు మా వైపు ఉన్నారు. 27 మంది కార్పొరేటర్లు మా వైపు ఉన్నారు. రేపు ఉదయానికి ఇంకొక 5 మంది కార్పొరేటర్లు కూడా మాతో వస్తున్నారు అని చెప్పి మాకు సమాచారం ఉంది. ఎందుకంటే మేము కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి దగ్గర మేము గులాంగిరి పనులు మేము చేయలేము. వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటికాడ మేము కాపలాలా కూర్చోలేము. మేము స్వచ్ఛందంగా బతకాలనుకుంటున్నాం. మాకు స్వేచ్ఛ వచ్చింది కూటమి వచ్చాక. రేపటి రోజు మేము చేతులు సమయానికి మేము కూడా చేతులు కూటమికి ఎత్తుతామని చెప్పి కూడా సమాచారం ఉంది. మళ్ళీ ఎందుకు ఓడిపోతారో మీకు తెలుసు, మీకు బలం లేదని మీకు తెలుసు. కూటమి ప్రభుత్వంలో చూసుటాం, బలం లేదు మీకు తెలుసు, కూటమి బలం పూర్తిగా ఉందని సంగతి తెలుసు మీకు. మీరు కాబట్టి మీరు భయభ్రాంతులకు మీరు భయపడి ప్రజల్ని తప్పుదో పట్టించాలి సింపతి కోసం. మీ కొడుకు అభినయ్ రెడ్డిని భవిష్యత్తులో తిరుపతిలో ఎమ్మెల్యేగా చేసుకొని సింపతి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ డ్రామా అంతా. నేను వినోడుగా అభినయ్ రెడ్డి పక్కన 2-3 ఉన్నారండి, మా నాయకుడిని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళంతా 420 గారు ఎవరు లేరు తిరుపతిలో. తిరుపతిలో ఉన్న 420, 840 బ్యాచ్ మొత్తం అభినయ్ పక్కనే ఉన్నారు. వాళ్ళు వచ్చి మా నాయకుడు మంచోడు, మా నాయకుడిని ఇబ్బంది పెట్టినారు అంటారు. మీ అందరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని దౌర్జన్యాలు ఉన్నాయి మొన్నటి దాకా మాకు తెలీదా? తిరుపతి ప్రజలు తెలుసు అన్ని. తిరుపతిలో వాతావరణం గందరగోళం సృష్టించి చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, అనగాని సత్యప్రసాద్ మినిస్టర్ మీద ఆరోపణలు చేయాలనే ప్రయత్నమే ఇది కరెక్ట్ కాదు.
అన్నగారు సత్యప్రసాద్ కూడా ఒకటే చెప్పారు నిన్న మాట్లాడుతూ కూడా, మనకి స్వచ్ఛందంగా ఎవరైనా వచ్చి మనకి మద్దతు పలికితే మనం తీసుకుందాం, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఎస్పీ గారికి ఫోన్ చేసి గొడవలు లేకుండా చూడండి, ఎందుకంటే వైసీపీ వాళ్ళు గొడవలు చేయడం ప్లాన్ చేస్తున్నారు, చాలా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి కొన్ని సమాచారం ఉండడంతో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా చెప్పాం, మేమే చెప్పాం పోలీసులు పంపించమని చెప్పి. మీ రోజు జరిగిన గొడవలు మాకు పవర్ ఉంటే మేముగా చేయాలనుకుంటే పోలీసులు మా పైన లాఠీచార్జ్ చేశారు, మమ్మల్ని జరుగుతున్నారు పోలీసులు, మమ్మల్ని ఆపారు పోలీసులు. చెప్తున్నాం కదా, మేము నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని ప్రయత్నం చేశాం. కరుణాకర్ రెడ్డి అండ్ బ్యాచ్ వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డి, మీరు మీ సింపతి కోసం మీరు తిరుపతిలో గూండాయిజం జరిగిపోతుంది, రౌడీజం జరిగిపోతుంది, తిరుపతిని కాపాడాలని కాదు, మీ దగ్గర నుంచి తిరుపతిని మేము కాపాడుకున్నాం. మీరు చేసే అరాచకలం కాదు. గత 4 ఎన్నికల్లో మీరు ఎంత అరాచకం చేశారో చూసాం. బస్సుల్లో పిలుచుకొని వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేరే రాష్ట్రం వాళ్ళు ఇక్కడ ఓట్లు వేయించారయ్యా. సిగ్గుండాలి మనం మాట్లాడడానికి. ఏదైనా మాట్లాడాలంటే తిరుపతిలో కూటమి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంట. మీరు చేసే అరాచకానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టే ఈరోజు ప్రభుత్వం మారింది, మాకు అవకాశం వచ్చింది. ఒకటే చెప్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. ఇంకొక కరెక్ట్గా 12 గంటల్లో డిప్యూటీ మేయర్ ఎవరైతే మేము కూటమి అభ్యర్థి పెట్టుకోతున్నామో ఆ అభ్యర్థి వైపే 35 మందికి పైగా మద్దతు ఉంది. మేమేం వాళ్ళందరూ ప్రేమ అభిమానాలతో వస్తున్నారు. చూసారు నలుగురు, వాళ్ళ నలుగురు సేఫ్ జోన్ లో ఉన్నారు. వాళ్ళే పారిపోయారు, భయపడి మమ్మల్ని ఏడ కొడతారు కర్ణాటక వర్గీలు అని చెప్పి వాళ్ళు భయపడిపోయి పారిపోయి వాళ్ళే మధ్యాహ్నం మంచిగా తిని ఏడో గెస్ట్ హౌస్ లో పడుకోవడారట. మేము మంచి సేఫ్ గా ఉన్నాం చూడండి. కిడ్నాప్ చేశామని చెప్పి నానా బీభత్సం చేశారు. అందుకే ఎవరు కిడ్నాప్ చేయలేదు. తిరుపతి ప్రజలు తెలుసుకున్న విషయం అంటే ఇవన్నీ కరుణాకర్ రెడ్డి వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాగా భావించి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురి కావద్దండి. తిరుపతి ప్రశాంతంగా కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని మా అందరిది. కాబట్టి మనందరం కూడా రేపటి రోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా ఏమి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎస్పీ గారి మీద మేమే ఎస్పీ గారు కోరుతున్నాం. ఎటువంటి గొడవలు జరగ